ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేసిందట. అధికార పక్షం డ్రగ్స్ కేసును ప్రధానాస్త్రంగా మలుచుకుని బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు చూస్తుండటంతో ఆ పార్టీ నేతలు అంతర్మథనం చెందుతున్నారంట. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ పోరాటాలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్న గులాబీ పార్టీకి మొయినాబాద్ ఫామ్ హౌస్ యజమాని పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం కోరుకుడు పడటం లేదనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత రోహిత్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు ఆయనకు చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా నడిచిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఫామ్ హౌస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అనేక ఘటనలు ఆయన రాజకీయ ప్రస్థానానికి అడ్డంకిగా మారకపోయినా తాజాగా డ్రగ్స్ కేసుతో ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంలో పడేసే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆయన ఫామ్ హౌస్ లోనే పట్టుబడ్డంతో ఆయనకే గాక బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ను సైతం డ్యామేజ్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు సైతం కొత్త అస్త్రం దొరికినట్లయిందని తాండూరు నేతలే కాదు రాష్ట్ర స్థాయి నేతలు సైతం డ్రగ్స్ ఇష్యూనే ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి తరచుగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానమే విచిత్రంగా సాగుతూ వచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తదంతర పరిణామాల తర్వాత 2014లో టీఆర్ఎస్ లో చేరి తాండూరు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన్ను బహిష్కరించింది. దాంతో కాంగ్రెస్ పంచకు చేరి 2018 ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ సంవత్సరం తిరగకుండానే తిరిగి కారెక్కేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినా ఫలితం దక్కలేదు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డీల్ మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే జరిగింది. ఆ తర్వాత కూడా 1-2 సార్లు డ్రగ్స్ విషయంలో పోలీసులు పైలట్ కు సంబంధించిన పాత్రపై విచారణ చేశారనేది చర్చ. తాజాగా అదే ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో పోలీసులు రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి హస్తం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. పైలట్ కు సంబంధించిన ఆస్తులు, విద్యార్హతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో పైలట్ రోహిత్ రెడ్డి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ దందాను పెంచి పోషించారని అధికార కాంగ్రెస్ తరచుగా ఆరోపిస్తూ వస్తోంది. డ్రగ్స్ దందాలో బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన పైలట్ రోహిత్ రెడ్డి సొంత ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడడం బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశమనే చెప్పాలి. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంతా డ్రగ్స్ టెస్టులు చేయించుకుందామని, కేటీఆర్ డ్రగ్స్ పరీక్షకు సిద్ధపడాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ దందాను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు కూడా చేశారు. మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు కొకాయిన్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినారంటే దీని అర్థం ఏంటి? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యథేచ్ఛగా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరిగింది. ఆ 10 ఏళ్ల కాలంలో అలవాటు పడినటువంటి ప్రజాప్రతినిధులు అలవాట్లు మరవలేక ఇంకా ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని, చర్యలు తీసుకొని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలుగా డ్రగ్స్ సరఫరా కంట్రోల్ చేయగలిగింది. ఇవాళ రోహిత్ రెడ్డి స్వయాన దొరికిందంటే కేటీఆర్ బ్యాచ్ మీద అనుమానాలు ఉన్నాయి మాకు. అందుకే నేను ఇందాక చెప్పా, కేటీఆర్తో సహా మనమందరం కూడా రేపు అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం. ఎవరు ఏంటో తెలవాలి ప్రజలకి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతరాన్ని చెడు మార్గాన పయనించేందుకు అవకాశాలు కలగజేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. పోలీసు దీన్ని తీవ్రంగా పరిగణించాలి.
మొత్తానికి పొలిటికల్ సర్కిల్స్ లో బీఆర్ఎస్ కు డ్రగ్స్ కేసులు తలనొప్పిగా మారాయనే చర్చ నడుస్తోందట. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ వెనక పెద్ద మాఫియా ఉందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలోనూ పైలట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ కేసులో పెద్దల పాత్రను కూడా తేల్చాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో ఇది ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో అన్నది హాట్ టాపిక్ గా మారింది. గతంలో వచ్చిన ఆరోపణల నుంచే బయటపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఇప్పుడు ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేసేలా ఈ వ్యవహారం జరిగిందంటున్నారు విశ్లేషకులు. అయితే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని, డ్రగ్స్ కు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం. ఆ క్రమంలో డ్రగ్స్ మరకను చెరిపేసుకునేందుకు రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ డ్రగ్స్ వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ నేతలు చర్చించినట్లు ప్రచారం నడుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుండటంతో రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయమంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని డీలా పడిన ఆ పార్టీకి కవిత రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. ఆమె బీఆర్ఎస్ ని టార్గెట్ గా చేసుకుంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు మళ్లీ డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక నేతే దొరకడంతో ఆ ఉచ్చు కూడా బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటూ ఆ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టిందన్న చర్చ నడుస్తోంది. మరి డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి సెంట్రిక్ గా నడుస్తున్న పొలిటికల్ రచ్చను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి.